కుమారి ఆంటీ సోషల్ మీడియాలో తెలియని వారు ఉండరు. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఆంటీ వీడియో వెళ్ళే ఉంటుంది. హైటెక్ సిటీ ఇనార్బిట్ మాల్ ఆపోజిట్లో రోడ్డు పక్కల ఫుడ్ అమ్ముతుంటుంది. ఎంత పెట్టాలా నాన్న ఈ చికెన్ కర్రీ ఇంత రేటు, ఎంత కర్రీ వేయాలి, బోటి కర్రీ, ఈ ఆంటీ చెప్పే రేట్లు కానీ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఈ ఆంటీ దగ్గర తిన్న ప్రతి ఒక్కరు ఎవరైనా ఫుడ్ బాగుందని స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతారు. గత 2 నెలల నుంచి ఈ ఆంటీకి సోషల్ మీడియాలో వచ్చిన ఫాలోయింగ్ కానీ క్రేజ్ కానీ మామూలుగా లేదు. అదే క్రేజ్ ఇప్పుడు రివర్స్ అయ్యి చేసింది. అలాంటి క్రేజ్ గత కొన్ని రోజుల నుంచి ప్రతి ఛానల్ కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసుకోవడం, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా పెరిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ ఫుడ్ తినాలి. రోడ్డు పక్కల కుమారి ఆంటీ పెట్టే ఫుడ్ చాలా బాగుంటుంది, అంటే టేస్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఏకంగా క్యూ లైన్లు కట్టి ఫుడ్ కోసం అంత డిమాండ్ ఏర్పడ్డది. పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా ఆంటీని వెళ్ళి ఇంటర్వ్యూలు చేయడం, నీకు కోట్ల ఆస్తి ఉందంట, కార్లు ఉన్నాయంట, బంగ్లాలు ఉన్నాయంట అంటే లేదు, నాకు ఎలాంటి ఆస్తి లేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉంది ఆంధ్రాలో అని చెప్పింది. అది కూడా తెగ వైరల్ అయింది. ఇంకా లేటెస్ట్గా నిన్న అయితే ఆంటీ ఫుడ్ కోసం అయితే ఎక్కడెక్కడి నుంచో సెలబ్రిటీలు కూడా ఎంతో మంది వచ్చి అక్కడ ఫుడ్ తీసుకొని బాగుందని ట్వీట్ చేయడం అనేది ఇంకా సోషల్ మీడియాలో మాత్రం దుమ్ము లేచిపోయే పబ్లిసిటీ వచ్చింది. ఆ పబ్లిసిటీ కొంపం వచ్చింది. ఏకంగా ట్రాఫిక్ జామ్ అయ్యే రేంజ్లో అంత క్రౌడ్ ఏర్పడ్డదంటే ఆమె టేస్ట్ మాత్రం, ఆమె పెట్టే విధానం, ఆమె మాట్లాడే విధానం మాత్రం నేను కూల్గా మంచిగా తిన్నానా, ఎంత కావాల్స్తే అంత తిన్ను, రేట్ ఇంత ఇది అని చెప్పేది. ఆమె చెప్పే పద్ధతి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నది. టేస్ట్ కూడా అంత గుడ్గా ఉంది కాబట్టి గుడ్ విల్ వచ్చింది. ట్రాఫిక్ జమ్ అయిపోయింది. ఆమె సొంత షాప్ కాదు, రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటుంది కాబట్టి ఇంకా అటు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చిండు అన్నందుకే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఆంటీని ఫుడ్ పెట్టనియట్లేదని సోషల్ మీడియాలో ఒక సర్కిల్ అవుతుంది. లేదు, ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది, కొన్ని వేల మంది వస్తున్నారు, వేరే దగ్గర ఎక్కడైనా షాప్ తీసుకొని పెట్టుకోవాను, ఇలాంటి ఇంత క్రౌడ్ ఫుల్ ఇంత క్రేజ్ ఉన్నామే రోడ్డు పక్కన పెడితే పబ్లిక్కు కానీ ట్రాఫిక్ కానీ చాలా ఇబ్బంది అయితే ఇక్కడ పెట్టాల్సింది లేనే లేదని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద అయితే కుమారి ఆంటీకి కావాల్సినంత పబ్లిసిటీ ఏకంగా 2 తెలుగు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ గవర్నమెంట్, అక్కడ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ గవర్నమెంట్ గుర్తించే రేంజ్లో పాపులారిటీ అయితే వచ్చింది ఆమెకు. ఎక్కడ ఫుడ్ పెట్టుకున్నా ఆ ప్లేస్లో కాకుండా ఇంకెక్కడ పెట్టుకున్నా కానీ ఆమెకైతే గుర్తింపు అయితే ఇచ్చింది. ఈమె ఆంటీ ఫుడ్ వచ్చిందంటే అక్కడ వేల మంది జమ అవుతున్నారు. దాదాపు 10 గంటల నుంచే క్యూ లైన్ ఉందంట. అంత ఇబ్బంది ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు కూడా రోడ్ పక్కన పెట్టవలసింది లేదు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్లో వాళ్ళది. గవర్నమెంట్లే గుర్తించినాయంటే ఆమెకు వచ్చిన పబ్లిసిటీ ఆ రేంజ్లో ఉందన్నమాట.